నా పేరు రాజశేఖర్ బసవరాజు. మనం ఇప్పుడు వర్జీనియాలో ఉన్నాము. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అంటే టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, టిఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద పార్టీగా అంటే లాస్ట్ టర్మ్ కూడా అలాగే ఉంది. అలాగే ఇప్పుడు ఆ గౌరవాన్ని అయితే నిలుపుకుంది. కాకపోతే కొద్దిగా సీట్ల దగ్గర తేడా వచ్చేసింది. అట్లాగే బీజేపీ పదింతలు కూడా 10 సీట్లు సంపాదించుకోవడం జరిగింది. సో అట్లాగే కాంగ్రెస్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ కూడా లాస్ట్ టైం ఎలాగున్నాయి సీట్స్ తేడా ఏం లేదు. లైక్ ఎంఐఎం చూసుకుంటే కనుక వాళ్ళకి ఒక సీట్ మాత్రం తగ్గింది లాస్ట్ తోటి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కనుక. సో మనతో మాట్లాడడానికి ఈ రోజు ఈ విషయాల గురించి అని చెప్పేసి అని టిఆర్ఎస్ పార్టీ నుంచి తన్నీర్ మహేష్ గారు ఉన్నారు. అలాగే టిఆర్ఎస్ యుఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ అయిన, అట్లాగే బీజేపీ నుంచి రఘువర్మ గారు ఇక్కడ గత 20 సంవత్సరాలు బట్టి బీజేపీలో చాలా సీనియర్ మోస్ట్ ఒక కార్యకర్త లాగా ఇక్కడ వర్క్ చేస్తూ అమెరికాలో ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. అట్లాగే అమరేందర్ రెడ్డి బొజ్జా అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఆర్ఎస్ఎల్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ అయినా. సో మనతో మాట్లాడడానికి వీళ్ళందరూ ఉన్నారు. వెల్కమ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఫస్ట్ మహేష్ గారు, మీరు టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అంటే ఈ గెలుపుని ఏ విధంగా మీరు చూస్తున్నారు? మీరు గారు, మేము అనుకున్న విధంగా మేము ఏ విధంగా అయితే అనుకున్నామో కొంత అనుకున్న విధంగా రాలేదు. కాకపోతే స్టిల్ మేమే నెంబర్ 1గా వచ్చాము. డెఫినెట్గా ఏంటి లోపాలు ఏమున్నా ఏంటి తెలుసుకొని ముందుకెళ్తాం. కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం అండి. లాస్ట్ టైం ఎలక్షన్స్లో హిందువులందరినీ ఐక్యం చేసి టిఆర్ఎస్ మేయర్ అయింది. ఈసారి హిందువుల ఐక్యతని బీజేపీ వచ్చి దెబ్బతీసి ఎంఐఎం సీట్లు పెరిగేట్టుగా, హిందూ ముస్లిం వివాదాలు వచ్చేట్టుగా చేసి కొంత హిందువుల ఐక్యతను దెబ్బతీయగలిగింది బీజేపీ. సో అట్లాగే ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే కనుక ఓటింగ్ వైజ్ గా కానీ మీరు తీసుకున్నా కానీ అంటే బీజేపీ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి నెక్ టు నెక్ లాగా, ఎందుకంటే ఇప్పుడు ఒక 8,000 అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఎంటైర్ ఎలక్షన్ తీసుకుంటే కనుక ఒక 8,500 అంటే బిలో 9,000 లోని మార్జిన్ ఉందన్నమాట. అంటే కనుక టిఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ వచ్చింది. సో దీన్ని ఏ విధంగా చూసుకుంటారు మీరు? డెఫినెట్ గా కొంత పోలరైజేషన్ జరిగింది. ఎలా అంటే ఎంఐఎం బీజేపీ కలిసి పోటీ చేసేయండి ఎలక్షన్ లో. మనకి ప్రజలకి బయటకు కనపడుకున్నా కానీ నువ్వు నన్ను తిట్టరా నేను నిన్ను తిడతాను రా అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని కొంత ప్రజల్లో ప్యాషన్ కానీ అవి కానీ కొంచెం రెచ్చగొట్టి కొంత పోలరైజేషన్ చేయగలిగారు. అయినా కూడా తెలంగాణలో హిందూ ముస్లిం ఐక్యతను చాటుతూ టిఆర్ఎస్ డెఫినెట్ గా నెంబర్ 1 వచ్చింది. బీజేపీ ఎంఐఎం ఇద్దరు కుట్రల్ని తిప్పికొట్టగలిగింది టిఆర్ఎస్. సో ఇప్పుడు అట్లాగే రఘువర్మ గారు, మీరు చెప్పండి. అంటే కనుక ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ టర్మ్ తీసుకుంటే కనుక బీజేపీకి వచ్చిన సీట్లు 4, అంటే ఇప్పుడు తీసుకుంటే కనుక 47. సో దీన్ని మీరు ఏ విధంగా అంటే ఎంజాయ్ చేస్తున్నారు? అట్లాగే ఏ విధంగా మీరు రెస్పాన్స్ ఇస్తారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు ఫర్ arranging this debate. And భాగ్యనగర్ మున్సిపల్ ఎలక్షన్స్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ అనట్లే, కీవర్డ్ భాగ్యనగర్. భాగ్యనగరం లేకపోతే విశ్వనగరం అంటారు? అది విశ్వనగరం తర్వాత చేస్తాం, విశ్వనగరం తర్వాత చేస్తాము. అది ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. సో డెఫినెట్ గా ఇది ఒక మంచి విక్టరీ అండి బీజేపీకి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ విజయ పరంపర దుబ్బాక నుంచి మొదలైంది. నేను ఇంతకుముందు మీరు చేసిన డిబేట్ కూడా చెప్పాను, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చూడండి ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంటుందో బీజేపీది. డెఫినెట్ గా విల్ బి పర్ఫార్మింగ్ బెటర్. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళతోటి పోల్చుకుంటున్నారంటేనే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకన్నా మాకు కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయండి, సంతోషం. ఎలక్షన్లు అంటేనే గెలుపోవడం సాధ్యం. we have to take it and the spirit of democracy. తప్పకుండా వాళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చింటాయి, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనేది చూడాలి. మేము ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం అనేది చూడాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ కీ ఫ్యాక్టర్ హియర్. 4 సీట్ల దగ్గర నుంచి 48 రావడం అనేది చిన్న విషయం కాదండి. సో వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఎంత ప్రచారాలు, మాకు కార్యకర్తల బలం ఒక్కటే ఉండింది. టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కార్యకర్తలు, మళ్ళా ఎలక్షన్ కమిషన్, పోలీస్ యంత్రాంగం, ఇంకా మొత్తం ఆఫీస్ మెషినరీ అంతా యూజ్ చేసుకున్నారు. బట్ దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ టూ.
బట్ చెప్పేది ఏంటంటే డెఫినెట్ గా వీఆర్ కానీ ఇప్పుడు మహేష్ గారు విన్నాను అన్నట్టుగా మీరు చూసుకుంటే కనుక మహేష్ గారు కామెంట్ చేశారు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మీరు యాక్చువల్లీ బీజేపీ ప్లస్ ఎంఐఎం కలిసి ఒక విధంగా ఇండైరెక్ట్ గా పోటీ చేసినట్టుగా ఆయన కామెంట్ చేశారు. దాని గురించి మీ రెస్పాన్స్ ఏంటి? అది ఇట్స్ ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ టు సే. బీజేపీ ఎంఐఎం కలవడం అనేది అది ఎవరిని అడిగినా చెప్తారు. నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి కలిసాను కదా యాక్చువల్ గా వారు చెప్పిన దాంట్లో పైదాయిషి హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేను ఐ నో హౌ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ఓల్డ్ సిటీ. సో పొత్తు ఎవరు పెట్టుకున్నారండి? ఆ ఎలక్షన్ల ముందు ఎవరిని ఇంటికి పిలిపించుకొని మన ఎప్పుడు పెట్టుకోవాలనేది నిర్ణయం ఎవరితో చేశారండి? ఎంఐతో చేసినారు వాళ్ళు, అవునా? ముందు నుంచి కూడా ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ అని, ఆయన ఎంఐఎం ఎంపీ ఓవైసీ ఏమో స్టీరింగ్ మా చేతులుంది. ఇవన్నీ కూడా ప్రజలన్నీ గమనించినారండి. ఎవరు ఎవరితోటి చేసినారు అనేది కాదు. డెఫినెట్ గా వి హ్యాడ్ వి ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ వి వెంట్ టు ద ఎలక్షన్స్. ఇస్ నెవర్ విల్ బి బీజేపీ అండ్ ఎంఐఎం. అట్లాగే మహేష్ గారు ఇప్పుడు రఘు గారు అన్నారు కదా, ఎందుకంటే మీరు టిఆర్ఎస్ పార్టీ ప్లస్ ఎంఐఎం కలిసి పోటీ చేసి మిత్రులు అని చెప్పేసి సాక్షాత్ కేసీఆర్ గారు కూడా ఒకసారి అన్నారు. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి? డెఫినెట్లీ సార్, మేము ప్రోగ్రెసివ్ ప్రాగ్మాటిక్ పొలిటికల్ లీడర్షిప్ మాది. మేము ఎంఐఎంఏ కాదు బీజేపీ కూడా సపోర్ట్ చేస్తాం. సెంట్రల్లో దేశానికి ఉపయోగపడే బిల్లులు ఎన్ని వచ్చినా కూడా మాకు దేశానికి ఉపయోగపడతాయి అనుకున్న ప్రతి బిల్లుకి ఓపెన్ గా సపోర్ట్ చేశాను. అదేవిధంగా ఎంఐఎం ని కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఎంఐఎం కానీ ముస్లిమ్స్ కానీ ఒక కీలకమైన భాగం. సో వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలని ప్రోగ్రెసివ్ గా వాళ్ళని కలుపుకొని వెళ్ళి డెఫినెట్ గా హైదరాబాద్ లో ఒక మంచి ప్రోగ్రెస్ తీసుకురాగలిగాం, ఒక శాంతి వాతావరణం నెలకొల్పగలిగాం, హిందూ ముస్లిం ఐక్యత తీసుకురాగలిగాం. డెఫినెట్ గా మేము ఎంఐఎం కి మాది పొత్తు కాదు, బీజేపీతో పొత్తు కాదు. అంశాల వారీగా డెఫినెట్ గా అవసరమైతే బీజేపీకైనా సపోర్ట్ చేస్తాం, ఎంఐఎంకైనా సపోర్ట్ చేస్తాం. అంతేగాని మేము ఎవరితో కూడా లేదు. మా సొంత పార్టీ, మా అస్తిత్వం, మా భావజాలం డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది బీజేపీ తోటి 100% మ్యాచ్ కాదు, ఎంఐఎం తోటి కూడా కాదు. అట్లాగే అమర్ గారు మీరు చూడండి, ఇప్పుడు ఎలక్షన్ చూసుకుంటే ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ మీకు ఎలా కనపడబోతుంది ఇంకా? ఎందుకంటే ఆయనకి ఎప్పుడు లాస్ట్ టర్మ్ తీసుకున్నా కానీ, దుబాక్ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ, ఇక్కడ ఈ ఎలక్షన్స్ గ్రేటర్ హైదరాబాద్ ఇట్లా తీసుకున్న భాగ్యనగరం ఎలక్షన్స్ అంటున్నారు, లేదంటే కనుక మనకి హైదరాబాద్ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ, సో చూసుకుంటే కనుక కాంగ్రెస్ అయితే కనుక ఇప్పుడు తన 2 స్థానాలు మటుకు అలాగే అట్టి పెట్టుకుంది. ఓకే, అదొక ఇది. కానీ కాంగ్రెస్ లో లీడర్షిప్ కరువైపోయిందా, లేదంటే కనుక నేషనల్ పార్టీ నుంచి ఒక్కడు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చేయలేదు? దాని గురించి మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా బీజేపీ అనేది ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ కి రావాల్సిన సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైనా మెట్రో సిటీస్లలో ప్రాబల్యం ఉంటుంది దానిది. ఎందుకంటే హిందూ ముస్లిం అనేది వాళ్ళొక ప్రపగండ తీసుకొస్తారు, ఎప్పుడు వైషమ్యాలు పెంచుతారు. ఇది ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఇది ఒక కథలాగా నడుస్తూనే ఉంది, ఇది కొత్తగా వచ్చింది కాదు. హైదరాబాద్ లో మీరు చూసుకుంటే దశాబ్దాలుగా వాళ్ళకి ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ బీజేపీకి హైదరాబాద్ లోనే ఉన్నాయి. వేరే ప్రాంతాలలో ఎక్కడ అప్పుడప్పుడు నిజామాబాద్, కరీంనగర్లో ఒకటి వారా గెలుస్తూ ఉంటుంది. సో మీకు జనరల్ ఎలక్షన్స్ వచ్చే వరకు బీజేపీకి అంత ప్రభావం ఉండదు. అప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది. అంటే మీరు ముందర కాంగ్రెస్ గురించి చెప్పండి ఫస్ట్, ఎందుకంటే కనుక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా పుంజుకుంటుందండి. ఈ ఎలక్షన్ లో కూడా జిహెచ్ఎంసీలో కూడా పుంజుకునే పరిస్థితుల్లోనే ఉండింది. కాకపోతే ఈ హిందూ ముస్లిమ్స్ మధ్యలో వైషమ్యాలు పెంచడం వల్ల హిందువులంతా మాక్సిమం బీజేపీ సైడ్ పోయారు. కాంగ్రెస్ ఓటర్లు కానీ టిఆర్ఎస్ ఓటర్లు కానీ చాలా వరకు అక్కడ మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే అదేదో ఇప్పుడు బీజేపీ రాకపోతే హైదరాబాద్ లో హిందువులు బతకలేరు, ముస్లింలు దాడులు చేస్తారు అన్న ఒక భావజాలం తీసుకొచ్చారు. యాక్చువల్ గా హిందూ ముస్లింస్ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ భాగమే అండి, ఇవాళ కాదు. శతాబ్దాల నుంచి మన తాతలు ముత్తాతలు కూడా అందరం మనం కలిసే బతుకున్నాం. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది మన భారతదేశంలో. ఇలాంటి ఏవైతే జాతి వైషమ్యాలను పెంచేటువంటి పార్టీలు వచ్చి ఇట్లాంటి జాతి వైద్యుర్యాలు పెంచడం వల్ల మనుషులం విడిపోతున్నాం. ఏమంటారు, కులాలు మతాలు ఒక అతీతంగా ఇట్లా విడిపోతున్నాం. సో అలా కాకుండా అందరం కలిసి ఉండి బతికేటట్టు ఉండాలి. అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ముందు నుంచి కూడా హిందూ ముస్లిం క్రైస్తవులను ఒక్కటిగా చూసింది, అందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది.
అందరికి అన్ని పథకాలు పెట్టింది. ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలు వచ్చేసి మతాలుగా విడగొట్టి హిందువులు, ముస్లింలను విడగొట్టేసి రకరకాలుగా వైషమ్యాలు పెంచేసి ఓటర్లను విడగొడుతుంది. సో వాళ్ళకి తెలిసిన విద్యనే అది, ఇవాళ కాదు. రామ మందిరం నుంచి అప్పటి నుంచి కూడా వాళ్ళు దానిపైనే బతుకుతున్నారు, దానిపైనే అధికారం. కానీ ఒక క్వశ్చన్ అండి ఇక్కడ, ఇప్పుడు మీరు అలా చూసుకుంటే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చాలా మంది బీజేపీకి వెళ్ళిపోతున్నారు. అది ఎప్పుడైనా ఉండేదండి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తారు, బీజేపీ కాంగ్రెస్ కొంచెం గట్టిగా ఉందంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారు, టీఆర్ఎస్ లోకి పోతారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారు. ఇవన్నీ వలసలనే ఆగేటివి కాదు, రాజకీయాలలో ఇవి రోజు కామన్ అయిపోయినాయి. సో ఈ రోజు పోయినంత మాత్రమే కాంగ్రెస్ ఖాళీ అవుతుందని కాదు, లేకపోతే బీజేపీ ఖాళీ అవుతుందని కాదు, టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు గెలవాలి, వాళ్ళు పట్టం కట్టాలి వాళ్ళకి ప్రజలు అంటే ఆ పార్టీకి పోతే బాగుంటది, ఈ పార్టీకి పోతే బాగుంటది అని పోతున్నారు. కానీ మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఓకే అండి. రఘు గారు, మీ అంటే ఇప్పుడు అమర్ గారు చెప్పారు కదా, దాని గురించి మీ కామెంట్స్ ఏంటి? ఐ వాంట్ టు రెస్పాండ్ టు హిమ్. అమర్ కామెంట్సే కాకుండా మహేష్ కూడా ఇదే విషయం చెప్పిండు, ప్రస్తావించిండు. హిందూ ముస్లిమ్స్ పైన బీజేపీకి ముస్లిమ్స్ తోటి వ్యతిరేకత కాదండి, మాకు ఉండేది వ్యతిరేకత ఎంఐఎం పార్టీ తోటి, వాళ్ళ సిద్ధాంతాలతో. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సౌత్ జోన్ లో బీజేపీ గెలిచింది కదండి, అక్కడ ముస్లిమ్స్ లేరంటారా? ఇప్పుడు గెలిచిన చోట 48 సీట్స్ గెలిచినాము, అక్కడ ముస్లిమ్స్ లేరా అండి? ముస్లిమ్స్ కూడా ఓటేసినారు ప్రాబ్లీ. ఇంకోటి వీళ్ళు చెప్పుకొని ప్రచారంలో చెప్పుకున్నారు, అదేమన్నా వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనుకున్నారు, కానీ అది బూమరాంగ్ అయింది. టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ చేసిన పాలిటిక్స్, కమ్యూనల్ రైట్స్ ఎవరి కాలంలో జరిగినాయండి? కాంగ్రెస్ కాలంలో జరిగినాయి. వాళ్ళు ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుతారు. నాకు ఓల్డ్ సిటీలో ఉన్న చూసిన వాళ్ళకి ఇవన్నీ కొంచెం వీళ్ళు అమర్ చెప్తుంటే కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ బట్ ఈ పార్టీలో తీసుకుంటే ఎప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంటున్నారు. ఇంకేంటంటే రాబోయే ముందు రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అట్లాగే చాలా ఎంకరేజ్ చేసే విధానం ఉండిపోతుందా? ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. బీజేపీ పార్టీ సిద్ధాంతాలని నచ్చి మెచ్చిన వాళ్ళు, నమ్మకం ఉన్నోళ్ళు బీజేపీ పార్టీలోకి వస్తారు, వాళ్ళే నిలబడతారు. మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా తక్కువ అండి. యూ కెన్ ఓన్లీ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసి డోర్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ మాకు ఆల్రెడీ లైన్ లో ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు. బట్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తప్పకుండా మహేష్ గారు వైపు చూస్తున్నారు. మహేష్ గారు, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు అంటే మొన్నని అంటే రీసెంట్ గా అంటే ఒక దుబ్బాక ఎలక్షన్ రిజల్ట్ వచ్చి కూడా ఒక 2 to 3 weeks బ్యాక్ వచ్చినాయి. సో ఇంత ఇమీడియట్ గా అంత రష్ గా అసలు ఈ ఎలక్షన్స్ చేసుకొని పెట్టారా అంటే టిఆర్ఎస్ పార్టీలో, లేదంటే గనక ఇంత అర్జెంట్ గా పెట్టాల్సిన అవసరం ఉందంటారా అసలు? ఇది పార్టీలో వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయండి. ప్రజల్లో కూడా మీడియాలో కూడా రకరకాలు వస్తున్నాయి. నా వ్యక్తిగతమైన అభిప్రాయం తీసుకుంటే డెఫినెట్ గా ఐ థింక్ మనము యాజ్ పర్ షెడ్యూల్ మార్చ్ లో పెడితే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే దుబాక ఏదైతే గెలిచారో అదే ఊపులో బీజేపీ వారు ఉన్నారు కాబట్టి దే కంటిన్యూడ్ ద సేమ్ థింగ్ టు హైదరాబాద్ పీపుల్. ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దెమ్ లిటిల్ బిట్, కొంచెం హెల్ప్ అయింది వాళ్ళకి. కానీ అదర్వైజ్ ఒక 2 months 3 months టైం ఇచ్చి కొంచెం హైదరాబాద్ లో అంతా ఈ వరదలు, కరోనా ఇవన్నీ ఇప్పుడు ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, కొంచెం అన్నిటి కరెక్ట్ గా టేక్ కేర్ చేసి బై మార్చ్ ఎలక్షన్స్ లోకి వెళ్తే అసలు చాలా చక్కటి రిజల్ట్ వచ్చేదని నా పర్సనల్ ఒపీనియన్ అండి. బట్ రాజకీయాల్లో అన్ని మనం అంత ఈజీగా చెప్పలేము, ఫార్ములైజ్ చేయలేము. ఒక పార్టీ కూడా అన్ని ఆలోచించే డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి విల్ గో బై ద పార్టీ. అట్లాగే మీ పార్టీలో తీసుకుంటే గనక అంటే నేను అంటే పార్టీ గురించి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వేరు, పార్టీ సపరేట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఎవరినైతే కనుక ఇప్పుడు కేసీఆర్ గారిని కానివ్వండి, లేదంటే కేటీఆర్ని కానివ్వండి కామెంట్ చేసినప్పుడు ఒక స్పోక్స్ పర్సన్ అంటూ వచ్చేసేసి అటు ఖండించడం కానివ్వండి, ఇటువంటి కూడా కొద్దిగా, ఎందుకంటే కనుక పార్టీలో అంటూ అదవన్న కొద్దిగా ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా అసలు? అంటే ఒక మాట అనేసేసిన వ్యక్తికి మళ్ళీ మీ పార్టీ సైడ్ నుంచి ఖండించడం తక్కువ అవుతుంది. అది కరెక్ట్ అని అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పిందే ఇది అనిపిస్తుంది కదా? డెఫినెట్ గా అండి. ఐ థింక్ ఇది కొంచెం మా పార్టీలో చాలా మంది కార్యకర్తల్లో, పార్టీ అభిమానులు కూడా ఒపీనియన్ ఉంది.
ఇప్పుడు ఏదైతే దురారోపణలు లేకపోతే తప్పులు ఏదైతే ప్రచారం చేస్తున్నారో టీఆర్ఎస్ పైన పార్టీ ఖచ్చితంగా ప్రతిదీ టైం టు టైం ఖండించి జనాల్లో క్లారిటీ ఇస్తే కొన్ని అపోహలు ఏవైతే క్రియేట్ చేయగలిగారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవి క్లియర్ అయి ఉండేయేమో. ఫర్ ఎగ్జాంపుల్ అండి, బైన్సా ఇన్సిడెంట్. బైన్సా ఇమీడియట్ కాగానే గవర్నమెంట్ ఇమీడియట్ గా ఓవర్ నైట్ యాక్షన్ తీసుకొని అంతా సెట్ చేసి కరెక్ట్ గా కల్పిషన్ అందరినీ జైల్లో వేసి బట్ డెఫినెట్ గా మంచి కరెక్ట్ గా చేశారు. కానీ బీజేపీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా బైన్సాలో ఏదో హిందువులకు నష్టం జరిగిందని బాగా క్రియేట్ చేయగలిగారు. ఇంకా అది జనాల్లో అదొక అపోహ ఉంది కొంతమందిలో, సోషల్ మీడియా ద్వారా కొంత చదువుకున్న వాళ్ళు, అందరిలో కాదు బట్ చాలా మందిలో ఏదో హిందువులకు అక్కడ అన్యాయం జరిగింది. సో ఇలా కొన్ని ఉన్నాయండి, కొన్ని స్పెషల్ టాపిక్స్. లైక్ ఇప్పుడు సీఎం గారు ఫామ్ హౌస్ లోనే ఉంటారని, లేకపోతే సెక్రటేరియట్ కి రారని, ఇలా కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవి మనము కరెక్ట్ గా పార్టీ క్లారిటీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లో కొంత చెప్పుకుంటే డెఫినెట్ గా యాక్సెప్టెన్స్ ఉండేది. కానీ పార్టీ అసలు దీనిపైన స్పందించకపోవడం వల్ల కొంత జనాల్లో వాటిపైన నిజమే అనే ఒక మన ఆపోజిషన్ పార్టీ చేసే ఆరోపణ పట్ల నిజమైన ఒక అభిప్రాయం కొంచెం ఏర్పడింది. అది కొంచెం మాకు ఈ ఎలక్షన్ లో కనబడింది. అది అట్లాగే మీరు ఎన్ఆర్ఐ కేంద్రానికి ఎప్పుడు అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా ఉండేసేసి మీరు పార్టీ కంటే అంటే ఎప్పటి లోపల ఇవన్నీ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీకు అసలు? అంటే చేసుకుంటే ప్లాన్ ఉంటే, ఎందుకంటే 2 ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకొక 2 to 3 years లోపల 2.5 years వేసుకోండి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఏమైనా ప్లానింగ్ గానీ ఏమైనా చేసుకుంటున్నారా? డెఫినెట్ గా అధికారంలో ఉన్న పార్టీ కండి ఎప్పుడైతే మనం గవర్నెన్స్ చేస్తున్నామో కొంత పార్టీ పట్ల కొంత నెగ్లెక్ట్ అయిపోతుందండి ఆటోమేటికల్. ఎందుకంటే మెయిన్ ఎవరైతే పార్టీలో నాయకులు ఉంటారో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్ గా మంత్రి పదవులు కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా కానీ ఇంకేమైనా కూడా కొంత అడ్మినిస్ట్రేషన్ పట్ల, పథకాల పట్ల, రోజు జరిగే కార్యక్రమాల పట్ల బిజీ అయిపోయి కొంత పార్టీ పట్ల నెగ్లెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అది కొంత జరిగిందేమో అని పార్టీలో కొంత అభిప్రాయం నడుస్తుంది. అది ఐ థింక్ పార్టీ హ్యాస్ టు, మాకు అనిపించేది ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఐ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పేది ఏంటంటే కొంత పార్టీ పట్ల కూడా ఫోకస్ పెరగాలి. పార్టీలో క్యాడర్ పట్ల, పార్టీలో నాయకుల పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల, పార్టీలో వివిధ వింగ్స్ పట్ల కొంత యాక్టివేట్ చేస్తూ పార్టీని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. మళ్ళీ జనాలతో పార్టీ మానసికంగా కనెక్ట్ కావాలి అని చెప్పి కొంత ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నాయకుల్లో అభిప్రాయం ఉందండి. పార్టీ బ్రహ్మాండంగా ప్రభుత్వంగా బాగా పనిచేస్తున్నాము, మంచి పథకాలు చేస్తాము, జనాల్లో కూడా గ్రైప్ లేదండి. ఏదో మాకు ఈ ప్రభుత్వం వల్ల నష్టం జరిగింది, లేదా ఈ ప్రభుత్వంతో మాకేం కాలేదు అనే వాళ్ళు చాలా తక్కువ. లిమిటెడ్ గా ఎక్కడెక్కడ ఉన్నాం. ఓవరాల్ గా హ్యాపీగా ఉన్నారు జనాలు ప్రభుత్వం పట్ల. కానీ పార్టీ అనేది కొంచెం ప్రజల్లో పార్టీ నిర్మాణం కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ కొంత తగ్గింది. కొంత సామాన్య కార్యకర్త వరకు పార్టీ కొంత గ్యాప్ వచ్చింది అనేది కొంత. అలాగే మహేష్ గారు, రఘు గారు మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ హ్యాపీగా ఉంటే కనుక, అంటే టీఆర్ఎస్ ఓటింగ్ సీట్స్ రావాలి, ఓటింగ్ కూడా పెరగాలి, కానీ బీజేపీకి ఎందుకు వేశారంటారు? బీజేపీకి ఎందుకు వేశారంటున్నారా? ఎందుకు అంటే మహేష్ గారు అన్నారు కదా, అందరూ జనాలందరూ అదే దానికి క్లారిఫై చేస్తాను. దుబ్బాక ఎలక్షన్స్ లో ఒక దక్కబడింది. ఓకే, వీళ్ళు ఏమనుకున్నారు, తొందరగా ఎలక్షన్లు పెట్టాలా? తొందర ఏమొచ్చిందండి, మార్చ్ వరకు ఉంది కదా టర్మ్ మున్సిపల్ ఎలక్షన్స్. ఇంకోటి ఏంటి, రీసెంట్ గా హైదరాబాద్ హెవీ రెయిన్స్ తోటి ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ అడ్డగోలుగా మధ్యలో ఉన్న వాళ్ళందరూ తినేస్తున్నారు డబ్బులు. రియల్ గా ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకి చేరలేదు మనీ. అదొకటి తప్పకుండా ఎఫెక్ట్ పడింది. ఇంకోటి డెఫినెట్ పీపుల్లో ఆలోచన చేసిందండి ఎందుకు ఏంటి అనేది. దానికి వీళ్ళు చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న అన్ని విషయాల్లో కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రజలు. తప్పకుండా సరి అయిన టైంలో తీర్పిస్తారు. మీ పార్టీ నుంచి చెప్పండి. మీ పార్టీ తీసుకుంటే కనుక నేషనల్ లీడర్స్ అందరూ, అంటే కనుక ఒక కార్పొరేషన్ ఎలక్షన్ కంటూ నేషనల్ లీడర్స్ అందరూ వచ్చేసి ఒక హోమ్ మినిస్టర్, అంటే ఇండియా హోమ్ మినిస్టర్ వచ్చేసి అమిత్ షా గారు, పార్టీ పాస్ట్ ప్రెసిడెంట్ అయినా, అట్లాగే మీ కరెంట్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ, ఈవెన్ నరేంద్ర మోదీ గారు కూడా పార్టిసిపేట్ చేయలేదు, కానీ హైదరాబాద్ రావడం జరిగింది ఈ ఎలక్షన్ టైంలోనే. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అది మంచి ఒక మెసేజ్ అండి. ఇంకా కార్యకర్తలకు కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక ఫోర్స్ కూడా ఇచ్చింది. ఎందుకు రాకూడదండి, ఇది మామూలు ఎలక్షన్ లాగా వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసి పారేసిండొచ్చు, మన కాంగ్రెస్ మిత్రులు కూడా అనొచ్చు ఇది మామూలు ఎలక్షన్లు, కార్పొరేట్ ఎలక్షన్. ప్రతి ఎలక్షన్ కూడా ఇంపార్టెంట్ అండి.
మా ప్రతి ఎలక్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ రిప్రజెంటేషన్ ఉండాలా. తప్పకుండా నాయకులు వస్తారు, ప్రచారం చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఎలక్షన్లో మీరు అడిగినట్టు జాతీయ నాయకులు వచ్చినారు అంటే ప్రజలకి సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం కూడా వదులుకోమండి. తప్పకుండా వి విల్ బి ఆన్ టాప్ ఆఫ్ ఇట్. మొత్తం నాయకులు అందరూ కూడా కష్టపడతారు. ఒక సమిష్టిగా అందరూ కూడా కృషి చేసి పార్టీని గెలిపించుకోవడానికి అందరూ కూడా కృషి చేస్తారు. అట్లా అదే విధంగా పనిచేస్తున్నారు. వీళ్ళు కనుక మార్చిలో పెట్టుండే ఇంకా వేరేగా ఉంటుండే ఫలితాలు. 100 సెంచరీ కొట్టేవాళ్ళు బీజేపీ. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. వీళ్ళు తొందరపడి ఎలక్షన్లు ఫిబ్రవరిలో ఉండాల్సినవి ముందు తీసుకొచ్చినారు. ఎందుకు? ఈ మన హైదరాబాదు హెవీ రైన్స్ వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయ్యి డబ్బులు పంచినారు. దాంట్లో ఏమన్నా బెనిఫిట్ వస్తుంది వీళ్ళకు, అది వాడుకుందామని అనుకున్నారు. మొత్తం రౌట్ సౌత్ జోన్ అంతా ఎల్బీ చూసుకోండి, చంపాపేట ఆ ఏరియాస్ చూసుకోండి, మొత్తం 17లో 15 వచ్చినాయి బీజేపీకి మంచి పాకెట్స్ లో. అంటే ఏ విధంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇక్కడ మీరు అన్నారు కదా, చెప్పండి. ఫ్లడ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకంటే ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఫండ్స్ కానీ రావటం కానివ్వండి, ఏమి కానివ్వండి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అట్లాగే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పడం ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నారు, లేదంటే ఇప్పుడు కారు పోతే కారు ఇస్తా ఉన్నారు, బైక్ పోతే బైక్ ఇస్తా ఉన్నారు, ఇవన్నీ ఇచ్చేస్తా ఉన్నారు. సో అట్లా ఏమన్నా కొద్దిగా జనాలు కూడా ఏమన్నా అంటే అది ఎంతవరకు సమంజసం ఉంటారు కొంచెం చెప్పండి. అది డెఫినెట్ గా సమంజసమే అండి. దట్స్ ఒక ఆలోచనతోటి మాట్లాడిన మాటలే అవి. అది ఊరికనేదో గాలి మాటలు అయితే కాదండి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు 10,000 పంచిపెట్టినా అన్నారు. ఎంతమందికి రియల్ గా చేరినాయండి ఆ 10,000? ఎంత జిహెచ్ఎంసి దాంట్లో కార్పొరేషన్ లో ఎన్ని అవకతవకలు అన్ని గమనించినారు. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ కి ఆ ఎల్ఈడి ఏవైతే స్ట్రిప్స్ పెడుతున్నారో అది 25 నుంచి 30 రూపీస్ మీటర్ ఉంటుందండి. వీళ్ళు ఎంత ఛార్జ్ చేసినారో అది చూస్తే లెక్కలు దిమ్మ తిరిగిపోతాయి. ఇవన్నీ కూడా మనీ ఎంతో సేవ్ చేసి ఇవన్నీ కరెక్ట్ గా జిహెచ్ఎంసి ఫండ్స్ కనుక యూటిలైజ్ చేసుకుంటే దర్ ఇస్ ఎనఫ్ ఫండ్స్ టు సర్వ్ ద పీపుల్. ఇంకొకటి మీరు మంచి క్వశ్చన్ అన్నారు రాజశేఖర్ గారు. ఓల్డ్ సిటీలో నల్ల బిల్లులు కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టారు. మొత్తం ఫండ్స్ మాత్రం అన్ని దగ్గర వాడాలి. ఎందుకండి వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఏముంది? అక్కడ కనుక కరెక్ట్ గా పన్నులు వసూలు చేస్తే, అక్కడ కనుక తప్పకుండా కరెక్ట్ గా పన్నులు వసూలు చేస్తే జిహెచ్ఎంసీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. 25,000 కాదండి, 30,000 కూడా ఇవ్వచ్చు. ఆదుకోవాలి కదండి ప్రజల్ని. ఎంత ఖర్చు అయితే అందుకనైనా మీరు అంటే కనుక మీ పార్టీ బండి సంజయ్ గారు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పేసి అన్నది. తప్పకుండా సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి, సర్జరీ అంటే ఏంటి? ఎక్కడైతే గాయం జరిగిందో, ఎక్కడైతే చికిత్స చేయాలో అక్కడే అనస్థీసియా ఇచ్చి సర్జరీ చేస్తారు. మొత్తం బాడీ అంతా కోసిపోయారు కదా. సో అదే ఇప్పుడు అక్కడ ఏముంది, రోహింగ్యాస్ ఉన్నారని తెలుసు అందరికి, సెంట్రల్ లో కూడా తెలుసు. కాకపోతే సెంట్రల్ స్టేట్ నుంచి పంపించాలి కదా లిస్టు. సర్జికల్ మహేష్ గారు వీళ్ళు ఏదో ఒకటే నిమిషంలో ఫినిష్ చేస్తారు. ఏదో బాంబులు సెంట్రల్ నుంచి కాదండి. అది సర్జికల్ స్ట్రైక్ ఈజ్ స్పెసిఫిక్ టు దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఓల్డ్ సిటీ ఆర్ వేర్ ఎవర్ దే ఆర్ ఇల్లీగల్లీ అన్ఆథరైజ్డ్. దట్స్ వాట్ దే మీన్. వీళ్ళు వేరేలాగా తీసుకెళ్లారు, బట్ అది కూడా మాకు పనిచేసింది. డెఫినెట్ గా ఇట్స్ సర్జికల్ స్ట్రైక్. మహేష్ గారు చెప్పండి. మహేష్ గారు మీరు సార్ 2-3 విషయాలు సార్. ఒకటి, వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఏదైతే ప్రజలకి పంచారో అది సత్వర న్యాయం చేయడానికి, వరదల్లో వచ్చి జనాలు కష్టాలు ఉన్నారు, సాయంత్రం తిండి తినడానికి డబ్బులు లేవు. సో కాబట్టి క్విక్ గా జనాలకి డబ్బులు చేరే విధంగా ప్రభుత్వం ఏదైతే యాక్షన్ తీసుకుందో అది చాలా వరకు సక్సెస్ఫుల్ గా అయింది.
కాకపోతే డెఫినెట్ గా కొంత ఇప్పుడు మనం చాలా మంది పై డిపెండ్ అయ్యి ప్రోగ్రామ్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఇక్కడ కొంత అవినీతి జరుగుండొచ్చు. అఫ్ కోర్స్ ఏ ప్రోగ్రామ్ లో అవుతే అది మరి డిస్కౌంట్ చేయలేం దాన్ని. మనం ఇండియా 100% గా ఫుల్ ప్రూఫ్ కరప్షన్ ఫ్రీ కంట్రీ కాదు ఎలాగో. ప్లస్ అందరినీ కూడా గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేదు, ప్రతి ఒక్కరిని వెళ్ళి చూడలేదు కాబట్టి ఎంతో కొంత జరుగుంటుంది. కానీ డెఫినెట్ గా ఏదైతే ప్రభుత్వం డబ్బులు పంచిందో డెఫినెట్ గా చాలా మందికి అందింది. చాలా మంది దాని వల్ల రిలీఫ్ పొందారు. ఆ విషయంలో తిరగలేదండి. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా దాన్ని కొంత ఏదో జరగలేదని డబ్బులు రాని వాళ్ళని ఇప్పుడు కొందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పెద్ద వరద వల్ల ఎఫెక్ట్ కాలేదు. కానీ వాళ్ళు రెచ్చగొట్టి మీకు రాలేదు చూసావా, మీ పక్కన ఎఫెక్ట్ అయ్యేవాడికి 10,000 వచ్చింది మీకు రాలేదు అని చెప్పి కొంత రెచ్చగొట్టి డబ్బులు రాని వాళ్ళని అలా కొంత ఒక ఆపోజిషన్ ఎలక్షన్ టాక్టిక్ డెఫినెట్ గా వాడుకోగలిగింది. తర్వాత అండి ఎంత అన్యాయం అంటే ఇప్పుడు గుజరాత్ లో వర్షాలు వస్తాయి, సూరత్ లో వర్షాలు వస్తాయి, బెంగళూరులో వస్తాయి, ఎక్కడ వస్తాయి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా డబ్బులు ఇస్తుంది. గుజరాత్ లో సూరత్ లో అయితే స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపక ముందే డబ్బులు వచ్చేస్తాయండి వాళ్ళకి. సెంటర్ నుంచి ఢిల్లీ నుంచి డబ్బులు పంపించేస్తారు. అసలు మనకి ఇంత నష్టమయ్యి అంతకంటే ఎక్కువ వర్షాలు వచ్చి ఇంత నష్టమైన హైదరాబాద్ లో మన గవర్నమెంట్ రిపోర్ట్స్ పంపించి లెటర్స్ రాసి సీఎం గారు డైరెక్ట్ గా లెటర్ రాసినా కూడా కనీసం స్పందన లేదండి. మళ్ళీ ఈ ఎలక్షన్ లో అసలు డెవలప్మెంట్ ముచ్చట ఎక్కడ ఉందండి బీజేపీ వాళ్ళు? రాష్ట్ర అధ్యక్షుడు, దేశ అధ్యక్షుడు, మొత్తం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, దేశ అధ్యక్షుడు ఇంతమంది వచ్చి ఇన్ని తిరిగి కనీసం మీ హైదరాబాదు ఇలా చేస్తాం, మీకు వరదలైంది, నష్టం వచ్చింది, ఈ డబ్బులు ఇస్తాం, లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ ఇలా చేద్దాం, మీ మెట్రోకి ఇస్తాం డబ్బులు, లేకపోతే మీ లైట్ రైల్ కి ఇస్తాము, మీ MMTS కి ఇస్తాము, లేకపోతే హైదరాబాద్ ఇలా చేద్దాము, ఏమీ లేదండి. ఓల్డ్ సిటీ వర్సెస్ న్యూ సిటీ, హిందూ వర్సెస్ ముస్లిం. ఇంకోటండి రోహింగ్యాస్ అంటున్నారు. రోహింగ్యాస్ అనేది ఇమిగ్రేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్. మన హైదరాబాద్ అతని కిషన్ రెడ్డి గారే ఉన్నారండి, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఆయన డైరెక్ట్ ఆయన జ్యూరిడిక్షన్ లో ఉంటుందండి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కి ఏ హక్కు లేదు ఇమిగ్రేషన్ లో. రోహింగ్యాస్ ని పట్టుకొని ఇవ్వాల్సిన బాధ్యత కానీ ఏది కానీ స్టేట్ గవర్నమెంట్ కి అసలు కాదు, వాళ్ళ జ్యూరిడిక్షన్ లో రాదు. ఇస్ టోటల్లీ సెంట్రల్ సబ్జెక్ట్. అయినా రోహింగ్యా హైదరాబాద్ కి వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ బీజేపీ రాష్ట్రాలన్నీ దాటుకుంటేనే వచ్చారు. డైరెక్ట్ గా హైదరాబాద్, బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ కి డైరెక్ట్ రూట్ లేదుగా. బీజేపీ రాష్ట్రాలన్నీ దాటుకుంటూనే వచ్చారు. బెంగళూరులో లేరండి బీజేపీ? ఇప్పుడు ఈ రోజు బెంగళూరులో రోహింగ్యా కాలనీ ఉంది, బంగ్లాదేశీ కాలనీ ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఉందిగా, సెంట్రల్ లో ఉంది, స్టేట్ లో ఉంది. మరి ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఏ రాష్ట్రంలో రోహింగ్యాస్ ని వీళ్ళు ఆపారండి? బీజేపీ మొత్తం దేశంలో ఇన్ని బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో రోహింగ్యాస్ ని వీళ్ళు పట్టుకున్నారండి? లేదండి. ఇది ఓన్లీ రోహింగ్యాస్ ఉండడం అనేది వాళ్ళకి వరం లాంటిది. రోహింగ్యా వాళ్ళ ఫోటోలు దండం పెట్టుకోవాలండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఉన్న రోజులు కోట్లు పడతాయి. చూసారా, రోహింగ్యా ఉన్నాడు, మీ కోట్లు మాకే ఇట్లేయండి. ఓకే, అమర్ గారు ఇప్పుడు మన మహేష్ గారు ఇప్పుడు చెప్పారు కదా, సో వాట్ అబౌట్ యువర్ కామెంట్స్ అండి? ఇప్పుడు ఏమైందండి, మహేష్ గారు చెప్పినట్టు రోహింగ్యాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే, వాళ్ళ దగ్గర లిస్ట్ లేదా? అంటే దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ట్రాకింగ్ సిస్టమ్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కి? వీళ్ళు మాట్లాడుతున్నారు ఎంతసేపు ముస్లిమ్స్ అంటారు, రోహింగ్యాలు అంటారు. అంటే దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, హైదరాబాద్ లో ఉన్నారు అంటున్నారు. హైదరాబాద్ లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది సిటిజన్షిప్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్? అంత లిస్ట్ తీసి స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చో, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ కి ఇచ్చి వీళ్ళని పంపించేసేయండి, హైదరాబాద్ నుంచి తీసేసేయండి, పంపియండి బ్యాక్ అని చెప్పేసి చెప్పలేదా? వీళ్ళకి ఆ అథారిటీ లేదా, అంత దమ్ము లేదా? ఇవి ఎలక్షన్స్ కోసమే రోహింగ్యాలు అని చెప్పేసి ముస్లిమ్స్ అని వాడుతున్నారు. కానీ అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో పెట్టుకొని, సెంట్రల్ గవర్నమెంట్ అంతా మీ చేతిలో పెట్టుకొని, ఇమ్మిగ్రేషన్ మీ చేతిలో పెట్టుకొని ఎవరి మీద బురద రుద్దితే ఏమొస్తుందండి? మీకు ఓట్లు పడతాయి. అదేగా మీకు కావాల్సింది. వాళ్ళు ఉండాలి, మీకు ఓట్లు పడాలి, ఇతరుల పార్టీ కావాలి. అమర్ గారు, చెప్పారు కదా రఘు గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఇవన్నీ అట్లా కాదు. అమర్ గాని మహేష్ కానీ ఇవన్నీ కూడా చెప్పారు కదా ఎలక్షన్ క్యాంపెయిన్ లో, చెప్పకుండా అయితే లేరు కదా. ఇప్పుడు రోహింగ్యాస్ గురించి ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ఈ మీరు ఏవైతే మాటలు చెప్తున్నారో అవన్నీ కూడా ప్రచారంలో అందరూ చెప్పారు. టిఆర్ఎస్ పార్టీకి అయితే కేటీఆర్ తప్ప మేయర్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, కనిపించినా ఎక్కడ కనిపించిండో, మరి ఎక్కడున్నాడో పెద్ద మనిషి. ఇప్పుడు అమర్ గారు చెప్పినట్టు బార్డర్ ఆ విషయం, లెట్ మీ కమ్ బ్యాక్ టు రోహింగ్యాస్. అది స్టేట్ అమర్ ఒకటి స్టేట్ వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి. ఓకే, కేంద్రము ఎలిమినేట్ చేయడానికి ఎంతో టైం పట్టదు. వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ ఉన్నారు, దే హ్యావ్ టు బి టేకెన్ అవుట్, దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అది త్వరలోనే జరుగుతుంది. ఇక్కడ కదా, హైదరాబాద్ కదా,
ప్రతి ఎక్కడున్నా కానీ తీసేస్తారు. మరి ఈ లోపల ఓట్లు వేసేసుకున్నారు కదా, బీజేపీ వాళ్ళకి ఓట్లు వేస్తారు కదా వాళ్ళు. మేము రోహింగ్యాస్ కే అగేన్స్ట్ అండి. అంటే మొత్తం మీరు అనేది ఎలక్ట్రోలేట్ లో అందరూ కూడా 60% రోహింగ్యాస్ ఉన్నట్టు మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే అట్లా కాదు కదా. రాజా గారు, ఒక్క నిమిషం మహేష్ గారు, రఘు గారిని ఫినిష్ ఒక్క నిమిషం ప్లీజ్. I'll finish in 5 seconds. రోహింగ్యాస్ డెఫినెట్ గా రోహింగ్యాసే కాకుండా ఎవరైనా కానీ ఇల్లీగల్ గా ఓవర్ స్టే చేస్తే వాళ్ళని తప్పకుండా తీసేస్తారు. అది మహేష్ కానీ అమర్ అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ దాంట్లో ఉంటుంది, హోమ్ అఫైర్స్ దాంట్లో. బట్ తప్పకుండా అదే కాకుండా స్టేట్ నుంచి కూడా వెళ్ళాలన్నమాట. స్టేట్ కోఆపరేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఓటీటీలో మీరు కరెంటు బిల్లే కట్టలేరు, వాటర్ బిల్లే కట్టలేరు. ఎవరంటే వాళ్ళకి స్పెషల్ గా హోమ్ మినిస్టర్ మన పెద్ద ఆయన వాళ్ళకి సపరేట్ కాలనీ కట్టించింది. ఇంకేం కావాలండి వీళ్ళకి? సపరేట్ కాలనీ కట్టించింది. వాళ్ళకి తెలిసి కూడా దే ఆర్ హియర్ అన్ ఎక్స్టెండెడ్ వీసాస్ ఆర్ ఎక్స్పైర్డ్ వీసాస్. ప్రభుత్వం కానీ అక్కడున్న పార్టీ హెల్ప్ సపోర్ట్ లేకుండా అయితే జరగదు కదండి ఇవన్నీ. మహేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కట్టించాడు, ఏదో చేశారు, ఎక్కడ లోకల్ ఎవరో చేశారు, అది కొంత అది నమ్మకమైన విషయం కాదండి. ఇప్పుడు ఒక కాందిశీకుడు, ఒక వలసదారుడు వచ్చి మన ఏరియాలో మన కాలనీకి వస్తే నాకు పని కావాలంటే ఎవరో ఒకరు పని ఇస్తారు, ఎవరో ఒకరు ఇల్లు ఇస్తారు, ఇంత గూడు దొరుకుతుంది, ఇంత పని చేస్తుంది, బతుకుతారండి. అంతేగాని ఎవరో ఏదో వాళ్ళని చేశారు తీసుకొచ్చి మన నెత్తిపైన పెట్టారు, అది తప్పు. ఒకటి. నెంబర్ 2 అండి, ఇట్స్ ఎ సెంట్రల్ సబ్జెక్ట్. రోహింగ్యాస్ ని, ఇండియాలో ఉన్న రోహింగ్యాస్ ని బంగ్లాదేశ్ పంపించాల్సిన మాతోటి కావట్లేదు, టిఆర్ఎస్ వాళ్ళు చేయండి అని మాకు చెప్పండి, మేము చేస్తాం సార్. మొత్తం ఇండియా చేసి పెడతాం. అంటే ఆయన అడిగిన రఘు, మాకు హక్కు లేదు టిఆర్ఎస్ ప్రభుత్వానికి. సారీ అండి, మన రఘు గారు అన్న పాయింట్లు ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ కూడా అవసరము ఇట్లాంటి విషయాలు అని చెప్పేసి. ఏ హెల్ప్ కావాలో రోహింగ్యాస్ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీళ్ళు ఏ హెల్ప్ అడిగారు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు చెప్పమనండి. అంటే మన స్టేట్ రెస్పాన్సిబిలిటీగా, ఎందుకంటే స్టేట్ ఇమిగ్రేషన్ అనేది ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఐడెంటిఫై చేసి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సార్ లెట్ మీ ఫినిష్ సార్. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ యొక్క క్లియర్ రెస్పాన్సిబిలిటీ. ఎన్ఐఏ ఉంది, సిబిఐ ఉంది, ఇంకా ఏవో ఉన్నాయి, ఆర్గనైజేషన్ ఉన్నాయి. అందుకోసమే సార్ స్టేట్ గవర్నమెంట్ కి సిబిఐ, ఎన్ఐఏ లేవు, సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా. వాళ్ళకి క్లియర్ గా తెలుసు. ఇప్పుడు బండి సంజయ్ అనే అతనికి తెలుసు హైదరాబాద్ లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు తెలుసు, వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ ఊరు తెలుసు, అన్ని తెలుసు. మరి లిస్ట్ తీసి కిషన్ రెడ్డి గారికి ఇస్తే కిషన్ రెడ్డి గారు ఆర్మీని పంపించో లేదా పంపించి తీసేసుకెళ్లి బంగ్లాదేశ్ లో పడేసి అయిపోద్ది కదా సార్. దీనికి స్టేట్ గవర్నమెంట్ అనాల్సిన అవసరం ఏంటి? స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఆర్మీ లేదుగా, స్టేట్ గవర్నమెంట్ చేతిలో సిబిఐ లేదుగా, ఎన్ఐఏ లేదుగా, ఇమిగ్రేషన్ లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ పోలీసు వెళ్ళాలా వాళ్ళ పైన? కాదు కదా సార్. వాళ్ళు హైదరాబాద్ పోలీస్ ఏం చేయాలి? వాళ్ళకి అథారిటీ ఉందా వాళ్ళని బంగ్లాదేశ్ పంపించడానికి? బంగ్లాదేశ్ ఎంబసీ తోటి హైదరాబాద్ పోలీస్ మాట్లాడగలుగుతుందా? ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేయగలుగుతుందా హైదరాబాద్? వాళ్ళకి ఆ హక్కు లేదు, హైదరాబాద్ పోలీస్ చేతిలో లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ పోలీస్ ని పలానా వాళ్ళు ఉన్నారు, పలానా దగ్గర మీరు తీసుకెళ్లి లోపల పడేయండి అంటే పడేస్తారు. పలానా పని చేసి పెట్టండి నాకంటే చేసి పెడతారు. ఏమి చేయకుండా ఒక హైదరాబాద్ లో కాదు సార్, ఇది ఇండియా మొత్తం ఉన్నారు వాళ్ళు. కాశ్మీర్ లో కూడా ఉన్నారు వాళ్ళు. ఏదో దాంట్లో కొంత ఉండొచ్చు, సంఘ విద్రోహ శక్తులు కొంతవరకు ఉండొచ్చు, చాలా వరకు బతుకుతారు కోసం వచ్చిన వాళ్ళే. ఏదో అంతని చెప్పి వాళ్ళు ఉండాలి, ఇండియాలో ఉంచాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇండియాలో ప్రజల అభిప్రాయం రోహింగ్యాస్ మనకు అక్కర్లేదు అంటే అక్కర్లేదు, అంతే. ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాల్సిందే. కానీ ఒకవేళ బీజేపీ ప్రభుత్వం నిజంగా అనుకుంటే రోహింగ్యాస్ అక్కర్లేదు ఇండియాకి అనుకుంటే, అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి సార్. వాళ్ళు చిటికలో పని వాళ్ళకి చేయాలనుకుంటే. సార్ ఒకటి సార్, ఓపెన్ గా బీజేపీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇండియాలో ఈ రోజు చెప్పమనండి, రేపు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని కిషన్ రెడ్డి గారిని కానీ అమిత్ షా గారిని ఓపెన్ గా రేపు చెప్పమనండి, టైం తీసుకోమనండి. కానీ ఇండియాలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఇండియా నుంచి ఎప్పుడు పంపిస్తారు వాళ్ళని చెప్పమనండి. ఎందుకంటే అది వాళ్ళు చేయాల్సిన పని. అది చేయకుండా ఎలక్షన్ రాగానే జనాల దగ్గరకు వచ్చి రోహింగ్యాలు ఉన్నారు అని జనాల్ని మభ్యపెట్టడం తప్పండి. కరెక్ట్. ఒక్క నిమిషం అమర్ గారు మీరు చెప్పండి. అదే గారు ఏం లేదండి, వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, టిఆర్ఎస్ బీజేపీ మధ్యలో లబ్ధి పొందుతుంది ఎవరంటే రోహింగ్యాలండి.
ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదని సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, లేదు ఇది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో ఆడవాళ్ళు వచ్చి తిష్ట వేసారు హైదరాబాద్ లో. వాళ్ళని ఇప్పుడు పంపించి కూడా చాలా కష్టం. ప్లస్ మొన్న ఎలక్షన్ ప్రచారంలో రోహింగ్యాలు బయటకు వచ్చి టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చారండి. ఆ కాలనీకి పోయి ఐ థింక్ TV9, TV5 అన్ని టీవీలు వెళ్ళినాయి, HMTV అన్ని వెళ్ళినాయి. పోతే వాళ్ళు క్లియర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మాకు కార్డు ఇచ్చారు, సిటిజన్షిప్ కార్డు ఇచ్చారు, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు ఇచ్చారు, థ్యాంక్స్ టు కేసీఆర్. అది ఎవరు ఇచ్చారండి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సార్. ఆధార్ కార్డు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది అమర్ గారు ఎవరు ఇచ్చారు? అది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ దగ్గర కూడా కొన్ని అధికారాలు ఉంటాయి కదండి, మొత్తం సెంట్రల్ గవర్నమెంటే చేయలేదు కదా. సో మాకు ఇవన్నీ కాలనీ కట్టించింది, ఇన్ని వసతులు కల్పించింది, థ్యాంక్స్ టు కేసీఆర్, మేము రుణపడి ఉన్నాం, ఓట్లు వేస్తామని వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ గా టీవీలలోకి వచ్చి చెప్పేశారండి. ఆ కాలనీలలో మన రిపోర్టర్స్ వెళ్ళారు. మరి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కు అప్పుడు ఎక్కడ పోయింది ఈ బుద్ధి? సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కడ పోయింది బుద్ధి? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కాలనీ ఇదేంది? పబ్లిక్ అంతా తెలిసిపోయింది, ప్రపంచానికి బయటపడింది అదంతా. కొన్ని ఇప్పుడైనా తీసుకుంటాం యాక్షన్ అని ఎవరైనా చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ చెప్తలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తలేదు. మీరు చేయండి, లేదంటే మేము చేస్తాం, మీకు శాతకపోతే మేము చేస్తాం, మేము చేస్తాం, మీకు శాతకపోతే మేము చేస్తాం అన్నట్లు మాట్లాడుతుంది తప్పితే అసలు యాక్షన్ తీసుకుంటామని ఒక కాంక్రీట్ యాక్షన్ తీసుకుంటాం, దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏమీ లేదండి. ఏంటంటే ఎంతసేపు ఎలక్షన్. సార్ రోహింగ్యాల పట్ల సెంట్రల్ గవర్నమెంట్ కి ఎటువంటి పాలసీ లేదండి. ఉన్న పాలసీ ఏంటంటే వాళ్ళని వాడుకోవడం. ఇప్పుడు ఇండియా అనేది మనది ఒక సనాతనమైన దేశం. వేల సంవత్సరాలుగా మన దేశం ఉంది. ఎంతో మంది వచ్చి మన దేశంలో శరణు పొందారు. ఎంతో మంది వచ్చి ఈ దేశాన్ని తమ దేశంగా మలుచుకొని చక్కగా బతుకుతున్నారు. అలానే రోహింగ్యాలు వాళ్ళకున్న అక్కడున్న పరిస్థితుల ద్వారా మనకు వచ్చారు. వాళ్ళని ఉంచాలా, వాళ్ళని మనకు రిహాబిలిటేషన్ చేయాలా, లేకపోతే ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలా? ఇది పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్ చేయాలి. అది ఏమీ చేయకుండా ఎక్కడో హైదరాబాద్ లో వచ్చారని, బెంగళూరులో వచ్చారని, అక్కడ ఉన్నారని, ఇక్కడ ఉన్నారని స్టేట్ గవర్నమెంట్స్ ని బ్లేమ్ చేయడం అనేది ఇది అసలు. అండి ఎందుకంటే ఓకే, రఘు గారు మీరు ఫైనల్ గా చెప్పదలుచుకున్నారా? క్విక్ కామెంట్ చేస్తాను. ఇవన్నీ ఎలక్షన్ ప్రచారంలో చెప్పిరండి. చెప్పినాక కూడా ప్రజలు ఎట్లా ఇచ్చారో తీర్పు, దాన్ని వి హావ్ టు రెస్పెక్ట్ దట్. ఇవన్నీ కూడా ఎలక్షన్ లో చెప్పారు, టిఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి వేసారు, మంచి బుద్ధి చెప్పారు. ఎవరికి ఎడ పెట్టాలనో అన్నీ పెట్టారు, కరెక్ట్ పెట్టారు. కరెక్ట్, ఓకే. సో ఇది అయిపోయిందంటే యాక్చువల్ గా ఇంకా మనం అంటే ఏంటంటే ఇప్పుడు మనం నోటీస్ చేసుకుంటానికి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో మనకి ఏదో స్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి, ఏ పార్టీ అని తీసుకున్నా కానీ ఈ డెవలప్మెంట్స్ అన్ని మర్చిపోయేసి అంటే ఆయనకు అన్నెసరీ టాపిక్స్ క్యాన్వాసింగ్ చేసుకుని ఒక ఎజెండా కూడా ఏంటంటే ఇప్పుడు డాల్ని ఏది చూసినా కానీ ఫ్రీగా ఇస్తాం అని చెప్పేసి ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కానీ కొద్దిగా ఎందుకు ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్పేసి ఇట్లా. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గురించి కానివ్వండి ఏమైనా మాట్లాడారు? రాజా గారు క్విక్ చెప్పండి. సార్ రాజా గారు, డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీ మేము డెవలప్మెంట్ పట్ల మా ఫోకస్ అంతా డెవలప్మెంట్, శాంతి, భద్రత, ప్రజలకి చక్కటి అభివృద్ధి చూపించాలని అది చేసి చూపించాము గత 6 సంవత్సరాలుగా. కానీ ఎలక్షన్ లో కూడా మేము అదే ఎజెండా పైన వెళ్ళాము. మా మేనిఫెస్టో చూసినా మీకు క్లియర్ గా కనబడుతుంది. మేము అదే ఎజెండా పై జనం దగ్గరికి వెళ్ళాము ఇనిషియల్ గా. కానీ ఏదైతే ప్రజల్ని మతాలుగా డివైడ్ చేసి ఎంఐఎం అండ్ బీజేపీ ఇద్దరు ప్రజల్లో భావోద్రేకాలు రెచ్చగొట్టి దారుసలం అని, లేకపోతే రోహింగ్యాస్ అని, లేకపోతే బద్దలు కొడతామని చెప్పి బాంబ్ బ్లాస్ట్ చేస్తామని, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఏదైతే ఎమోషనల్ గా ప్రజల్ని రెచ్చగొట్టారో మాకు చాలా టైం ప్రజలకి ఈ విషయం అర్థం చేయించడంలోనే మాకు చాలా టైం పట్టింది. మేము డెవలప్మెంట్ కొంచెం పక్కన పెట్టి ప్రజలకి వీళ్ళిద్దరు ఎంఐఎం బీజేపీ చేస్తున్న ఏదైతే కుట్ర ఏదైతుందో ప్రజల్ని తప్పుదారు పట్టించేది ప్రజలకి అర్థం చేయించడంలో మాకు చాలా టైం పట్టింది. అండ్ డెఫినెట్గా మేము సక్సెస్ అయ్యామండి. మేము ఈ రోజు నెంబర్ 1 వచ్చామంటే హైదరాబాద్ లో ప్రజలు దాన్ని గ్రహించారు, సక్సెస్ చేశారు. ఇంకా ముందు ఇంకా చాలా చక్కగా గ్రహిస్తారు. ఇటువంటి వాటికి ఇంకా ప్రజలు ఇంత ముందు అవకాశం ఉండదండి. ఓకే, అమర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతారు, ఎంఐఎం మీద వీళ్ళు వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద వేస్తారు. సో బీజేపీ వాడుకున్నది ఎంఐఎం అని టిఆర్ఎస్ చెప్తున్నారు. రేపు మన మేయర్ ఏర్పాటు చేయబోయేది జిహెచ్ఎంసీలో కార్పొరేషన్ లో మేయర్ ఏర్పాటు చేయబోయేది ఎంఐఎం తోటి కలిసిపోతుంది ఎవరు టిఆర్ఎస్ వాళ్ళు. ఇది ఎవరు నమ్మాలనో అర్థం కావట్లేదు. టిఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం తో ఉందా, ఈ పొత్తు వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా? బీజేపీ ఎంఐఎం తో ఉందా? వీళ్ళిద్దరు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకుంటున్నారు. ఇలా జనాలను కన్ఫ్యూజ్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి 2 పార్టీలు ఓట్లను దండుకుపోయినాయి, దాంట్లో క్వశ్చనే లేదు. రెండవది
ఇప్పుడు అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో వస్తే ఎవరికి చిత్తశుద్ధి లేదండి. మొన్న 10,000 రూపాయలు ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇచ్చి ఇయ్యలేదు అనట్లేదు. ఆ 10,000 రూపాయలు ఇచ్చే బదులు ఎక్కడెక్కడైతే మన వరదలలో రోడ్లు కొట్టుకుపోయి, రోడ్లు వరదలు ఎందుకు వచ్చినాయి, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు దెబ్బతిన్నది, ఎట్లా అవి రిపేర్ చేయడము వదిలేసి, గాలికి వదిలేసి 10,000 ఇచ్చేస్తే మనం అనఫిషియల్ గా ఆ 10,000 తోటి ఓట్లు ఇప్పించుకోవాలనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళి తప్పితే, హైదరాబాద్ ను డెవలప్ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఏవైతే వాళ్ళకి ఇచ్చిన 10,000 రూపాయలు ఆ 100 కోట్లు 1,000 కోట్లు ఏవైతే ఖర్చు పెట్టారో ఆ 1,000 కోట్లు తీసుకొచ్చి రోడ్ డెవలప్మెంట్స్, డ్రైనేజీను ఫిక్స్ చేయడం చేస్తే, ఇప్పుడు మళ్ళీ రేపు ఏమైనా సడన్ గా వర్షాలు వరదలు వస్తే ఆ చిక్కులు మళ్ళీ ఉండవు కదండి. ఇప్పుడు రేపు మళ్ళీ వీళ్ళు 10,000 ఇచ్చిర్రు, ఆ రోజు వరకు నా కడుపు నిండింది, కానీ సడన్ గా మళ్ళీ రేపు వరదలు వస్తే నా పరిస్థితి ఏంది, మళ్ళీ అదే వరదలలో ఉండాల్సి వస్తుంది ప్రజలు. సో ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా, ముందు చూపు లేకుండా ప్రస్తుతం ప్రభుత్వం పోతుంది. సో దానికి అనుగుణంగానే రిజల్ట్స్ వచ్చినాయి. అందుకనే 90 సీట్ల నుంచి 99 సీట్ల నుంచి ఈ రోజు 55 సీట్లకు పడిపోయింది. సో రేపు జనరల్ ఎలక్షన్స్ లో ఇంకా దారుణంగా పడిపోయే పరిస్థితి ఉంది టీఆర్ఎస్. ఇప్పుడు రఘు గారు మీరు చెప్పండి. యాక్చువల్లీ డెవలప్మెంట్స్ గురించి ఎందుకు మాట్లాడుకోలేదు? ఎందుకంటే ఆయనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏమన్నా కానీ వాళ్ళు ఎంతవరకు అలొకేట్ చేస్తారు? మన ఎంతమంది నాయకులు వచ్చారు కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మినిస్టర్స్ వీళ్ళందరూ వచ్చారు. ఏమన్నా కానీ అంటే ఆయనకి ఇప్పుడు ఓకే ఇది కన్స్ట్రక్ట్ చేస్తాము, ఇట్లాగా ఓకే ఇది అలాట్ చేస్తాం అన్నట్టుగా చెప్పారు. తప్పకుండా అండి. ఇది పూర్తిగా ఎలక్షన్స్ 3 ఇష్యూస్ పైన ఇక్కడ వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు 65,000 crores స్పెండ్ చేసినామని వీళ్ళు చెప్పడము, ఎక్కడ పోయినట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైంది, మొన్న కొద్దిగా అంటే పెద్ద వర్షమే పడింది, ఇదే ఇట్లాంటి వర్షం అంతకుముందు కూడా పడింది. I think 22 years back. 2002లో పడింది, 2001లో. Yes, sometime during that time. So వచ్చి రాగానే వీళ్ళు చేసింది ఏందండి, వీళ్ళకి వచ్చిన వెంటనే హడావిడి చేసి ఎన్ కన్వెన్షన్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, పగల కొడుతున్నాం అన్నారు, పోయినారు, ఎక్కడ పోయినారు అన్ని ఎక్కడ మళ్ళా ఆగిపోయి ఉన్నాయి, మొత్తం కబ్జాలు చేసి ఉన్నారు. సరూర్ నగర్, నేను ఆ ఏరియా నుంచే, సరూర్ నగర్ చెరువు అంటే అక్కడ ఒక ఇల్లు కనిపించేది కాదు, అక్కడ వెళ్ళాలంటే ఈవినింగ్ భయపడేవాళ్ళు. అప్పుడు సరూర్ నగర్ లేక్ లో కూడా కబ్జాలు చేసుకున్నారు. అన్ని చెరువులు, కుంటలు ఎక్కడ పోతాయి నీళ్ళు, ఇళ్లలోకి రాకుండా ఎక్కడ పోతాయి. ఈ లాస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ఘోరంగా అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ ఇచ్చుడు, భయపెట్టించుడు ప్రజల్ని. అక్కడ చూసారు కదా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఆ పెద్ద ఆయన బోట్ వేసుకొని షికారు చేస్తారు. ఒక క్వశ్చన్ మీకు స్ట్రైట్ గా, ఎందుకంటే చెప్పండి, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీకు ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్స్ వీళ్ళందరూ వచ్చారు కదా, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు చాలా సార్లు వచ్చారు, కానీ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కంటూ ఏమైనా కేటాయించారా? ఇట్లాగంటే ఆయనకి ఇప్పుడు ఒక ఐఐటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా ఏమన్నా కేటాయించడం ఏది అంటే ఇంతమంది లీడర్స్ వచ్చారు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ రాజశేఖర్ గారు. మాది మెయిన్ ఎజెండా ఇది డెవలప్మెంట్ ఎజెండా. డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పక్క పోతేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎజెండా వీళ్ళని అంటే మీరే ఉండాలనే, అంటే బీజేపీ పార్టీనే ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుందా లేదా ఉండదా? ఇంకా అట్లని కాదు, వీళ్ళు చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా డెవలప్మెంట్ చేయాలండి, ఒక ప్లాన్డ్ గా డెవలప్మెంట్ చేయాలి. అది కాలేదనే కదా మరి ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పినా కానీ డెఫినెట్ గా పీపుల్ హ్యావ్ గివెన్ ద మ్యాండేట్, వి హ్యావ్ టు రెస్పెక్ట్. అది ఇంకోటి కనుక వీళ్ళు సెంట్రల్ వాళ్ళు మాకు చిన్న ఎలక్షన్ అయినా కానీ వస్తారండి. ఇదే మాకు పీపుల్ ని సర్వ్ చేయడానికి ఒక అవకాశం వస్తే తప్పకుండా అందరు కూడా వస్తారు, ప్రచారం చేస్తారు. అంటే అదంతా కరెక్ట్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక డెవలప్మెంట్స్ గురించి ఏది అనౌన్స్ చేయకుండా అంటే కనుక హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి దానికి ఆన్సర్ అని చెప్తారా? తప్పకుండా హోమ్ మినిస్టర్ వచ్చినా, వీళ్ళందరూ వచ్చినా కానీ ఉన్న క్యాండిడేట్స్ కి ఒక ఉత్సాహం, క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి, ఇంకా వీళ్ళకి మెయిన్ గా వీళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినారు కదా రాజా. ఆ మేనిఫెస్టోని చూసే కదా ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు దాన్ని నమ్మినారు, బీజేపీ పార్టీని నమ్మినారు. 4 సీట్ల నుంచి ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు అంటే దట్ షోస్
పీపుల్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ Yeah, బీజేపీ. right. దే ఆర్ Okay, లుకింగ్ Mahesh ఫార్వర్డ్ గారు, టు దట్. yeah. తప్పకుండా వస్తారు. హోమ్ మినిస్టర్ వస్తారు, ఆ పిఎం కూడా ఆన్ ద వే ఇక్కడ ఎవరైనా ఇక్కడ మనకి ఏంటంటే తప్పకుండా వస్తారు. అందరూ ఎవరైనా మేము రావచ్చు, ఎవరైనా ప్రతి వెళ్ళొచ్చు. అవకాశాన్ని ప్రజలకి సేవ చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోము. అది ఏదో పెద్దలు వచ్చినారంటే దట్స్ వాట్ లీడర్ హ్యాస్ టు బి. చిన్నది పెద్దది కాదండి. లెట్స్ మహేష్ గారు మీరు చెప్పండి. రాజా గారు, ఇప్పుడు మన బీజేపీ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇద్దరు ఏమంటారంటే వరదల్లో ప్రజలకి చాలా నష్టం జరిగింది, హైదరాబాద్ అసలు కని విని ఎరగని నష్టం జరిగింది అంటారు. కానీ వరదలు జరిగినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, నాయకులు అందరూ నిండు లోతు నీళ్ళల్లో వెళ్ళి ప్రజలకు వెళ్ళి దగ్గరుండి సేవ్ చేశారు. కానీ కాంగ్రెస్ సంబంధించి కేంద్ర నాయకులు కానీ లేదా బీజేపీ సంబంధించి ఎవ్వరూ రాలేదండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అనగానే వచ్చేసారు. అంటే ఎలక్షన్లు అంటే వీళ్ళకి కోరిక అంతే. ప్రజల్లో కష్టాలు ఉన్నప్పుడు ఎవ్వరూ కనపడరు. ఎవరు వచ్చారండి ఈ రోజు ఎలక్షన్ లో వచ్చిన బీజేపీ ఇంత నాయకులు వచ్చారు అన్ని రాష్ట్రాల నుంచి, అంత దేశం నుంచి. ఈ వరదల్లో ఎవరు వచ్చారండి దీంట్లో చూడడానికి? ఒక్కరూ రాలేదు. ప్రజల్ని పలకరించడానికి ఒక్కరు రాలేదండి. పోనీ రాలేదు, వాళ్ళు దేశాన్ని సేవ చేయడంలో బిజీ ఉన్నారండి. ఓకే, వరద సాయం చేశారా? సూరత్ లో వస్తే చేస్తారు, బెంగళూరులో వస్తే చేస్తారు, ఎక్కడెక్కడో వస్తే చేస్తారు. కానీ ₹1 ఎందుకు తెలుసా సార్? ఎందుకు ఇవ్వలేదు తెలుసా సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయని. అంటే జనాలు కష్టాలు పడాలి, వీళ్ళ కష్టపడితే మాకు ఓటేస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కోపం వస్తుంది వీళ్ళకి, మాకు ఓటేయాలి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకి సహాయం చేయలేదండి. అది తర్వాత ఇప్పుడు ఓపెన్ గా ఇప్పుడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉందండి. ఆంధ్రాకి బీజేపీ కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి మరి పోలవరం ప్రాజెక్ట్ కట్టిస్తుంది 45,000 కోట్లు దక్క పెట్టి. హైదరాబాద్ వరదలు వచ్చాయి. ఇప్పుడు దీనికి శాశ్వతంగా హైదరాబాద్ వరదలు రాకుండా ఏవైతే చర్యలు చేయాలో స్టేట్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ పంపించమనండి. మీకు శాశ్వతంగా పోవడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అని ఒక రిపోర్ట్ పంపించమనండి, మేము పంపిస్తాము. వాళ్ళని దగ్గరుండి చేయమనండి. పోలవరం 45,000 కోట్లు పెట్టారు, 5-6 కోట్లు పెట్టి హైదరాబాద్ లో శాశ్వతంగా వరద నివారణ చర్యలు చేయమనండి. బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు చేయరండి? మేము లేమా? ఇండియాలో లేమా? మీ ఓట్లు వేసారు, గెలిపించారుగా. ఇప్పుడు ఇంత బాగా గెలిపించారు కదా, మరి ఏది కృతజ్ఞత తీర్చుకుంటారా? వాళ్ళు అన్నారు కదా మేయర్ సీట్ వాళ్ళకే ఇచ్చేస్తే గెలిపిస్తా ఉన్నారు కదా. అంటే సార్ అయితే మేయర్ తీసుకోండి, లేదా మేయర్ రాలేగా అని రాజీనామా చేసేయండి. మరి సీట్లు కావాలి మరి ఎందుకు సార్? ఇప్పుడు మేయర్ రాలే కదా, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించాలని ఒప్పుకుంటున్నారు కదా, మేయర్ ఇవ్వలే కాబట్టి మరి రాజీనామా చేయండి. వచ్చి గెలిచిన 40-50 రాజీనామా చేయండి, అవి టీఆర్ఎస్ కి ఇచ్చేయండి. లేకపోతే సార్ ప్రజలు ఆదరించారు. ఇప్పటికీ టిఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 98 నుంచి 55కి పడ్డామని ఒప్పుకోవట్లేదు. సంతోషం, అట్లే ఉండండి. 4 సీట్ల నుంచి ఇంకో టాపిక్ 45-50 సీట్లకు ఇచ్చారు. దానికి కృతజ్ఞత చూపించమని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నామండి. ప్రజలకి మీరు ఏం చేస్తారు? మీకు ఇంత బాగా ఆదరించారు, ఏం చేస్తారు చెప్పండి. ఓకే అండి, అంటే బిఫోర్ వి కంక్లూడ్ దిస్ వన్, లైక్ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ కూడా చేస్తారు. ఓకే, రఘు గారు ఇందాక మాట్లాడారు. ఇది అమర్ గారు, యా గో హెడ్ అండి. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనగానే కేంద్రం నుంచి కుప్పలుగా తెప్పలుగా నాయకులు ఊడిపడ్డారు. హైదరాబాద్ మీద ప్రేమతో హోమ్ మినిస్టర్ వచ్చాడు, యోగి వచ్చాడు, ఇంతమంది సీఎంలు, హోమ్ మినిస్టర్, ప్రధానమంత్రి కూడా వచ్చాడు. ఇండైరెక్ట్ గా వచ్చాడు. నేను ఎలక్షన్ ప్రచారంకి వస్తున్నాను చెప్పకుండా ఏదో భారత్ బయోటెక్ ను నేను సందర్శిస్తున్నానని చెప్పి వచ్చాడు. భారత్ బయోటెక్ ను ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే కూడా రావచ్చు, 2 రోజుల ముందు వచ్చాడు. ఇవన్నీ అవకాశం వచ్చారు అనుకోవచ్చు కదా. అంటే మా వర్షన్ మేము చెప్తున్నాం, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంది. సో ఇవన్నీ ప్రచారంలో భాగంగానే వచ్చారు. కానీ ఒక దేశానికి ప్రధాని, ఒక హోమ్ మినిస్టర్ వచ్చి ప్రచారం చేస్తే కూడా వాళ్ళకు 46-45 సీట్లు వచ్చాయి. అంటే ఒక దేశంలో గెలిచిన ఒక వ్యక్తి మీద మన జిహెచ్ఎంసీ ఒక హైదరాబాద్ నగరంలో ఎంత వాళ్ళ మీద నమ్మకం ఉందో తెలిసిపోతుంది దీన్ని బట్టి. అంటే వాళ్ళని నమ్మట్లేదు అనేది తెలిసిపోతుంది. బీజేపీ పార్టీని కానీ, ప్రధానమంత్రిని కానీ, హోమ్ మినిస్టర్ కానీ మన తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు అనేది తెలిసిపోయింది క్లియర్ గా. వాళ్ళు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళు గెలవాల్సింది. బీజేపీ వాళ్ళు గెలవాల్సింది, మేయర్ ఏర్పాటు చేయాల్సింది, కానీ గెలవలేదు. ఎందుకంటే ప్రజలు నమ్మలేదు. సో అది ఓన్లీ హిందూ ముస్లిం సెంటిమెంట్ తో గెలిచింది తప్ప ఏదో ఒక వాళ్ళు సెంట్రల్ నాయకులు వచ్చినందువల్లనో లేకపోతే ఒక బీజేపీ పార్టీ వల్ల కాదు. రెస్పాండ్ అవుతాను. రెండోది ఏంటంటే అభివృద్ధి మరి వీళ్ళు ఇంతమంది వచ్చారు సెంట్రల్ నుంచి, కనీసం ఏదైనా అనౌన్స్ చేసిరా? మీరు అడిగారు
ఏదైనా ఐఐటి అనౌన్స్ చేసారా, లేకపోతే ఇంకా ఇన్స్టిట్యూషన్ అనౌన్స్ చేసారా, లేదంటే హైదరాబాద్ డెవలప్ చేస్తామని చెప్పారా, ఏదైనా ఎజెండా చెప్పారా? ఏది లేదు. ఏదో మీరు లోకల్ లీడర్షిప్ పెట్టిన మేనిఫెస్టోనే వాళ్ళు చదివిరు పోయిర్రు తప్పితే వాళ్ళకైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా హైదరాబాద్ మీద కానీ తెలంగాణ మీద? లేదు. వాళ్ళకి ఏంటంటే ఓట్లు కావాలి, ఓట్లు దండుకోవాలి, పోవాలి. ఓకే ఓకే. నౌ రవి గారు జస్ట్ లెట్స్ కంక్లూడ్ అండి. క్విక్ గా చెప్తాను, మన ఇద్దరికి రెస్పాండ్ అవ్వాలా. సెంట్రల్ నుంచి వచ్చినారు అంటే తప్పకుండా వస్తారు, బరాబర్ వస్తారు. బీజేపీలో చిన్న అవకాశం వచ్చినా ప్రజలకి సేవ చేసుకోవడానికి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాం. తప్పకుండా బరాబర్ వస్తారు, ప్రచారం చేసుకుంటారు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు సర్వ్ ద పీపుల్ అండ్ గెట్ క్లోజర్ టు ద పీపుల్. అండ్ ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పినా గానీ ప్రజలైతే మ్యాండేట్ ఇచ్చారు కదండి. వీళ్ళు తొందర మీద 10 రోజుల్లో ఎప్పుడన్నా జిహెచ్ఎంసీ ఎలక్షన్ హిస్టరీలో కానీ ఏ ఎలక్షన్ హిస్టరీలో కానీ 10 రోజుల్లో ఎలక్షన్లు పెట్టడం ఏంటంటే ఆగమేఘాల మీద దుబ్బాకల పడ్డది దెబ్బ, దుబ్బాకల పడ్డ దక్క జోర్సెలగా దక్క దుబ్బాకల. ఇక మళ్ళా ఎక్కువ టైం ఇస్తే వీళ్ళ స్టార్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తారు. ఎక్కడ వాష్ అవుట్ అయిపోతామో మన వరదల్లో వచ్చి వాళ్ళకు కూడా అదే అవకాశం ఉంటుంది కదండి. మీకే అవన్నీ కూడా మాకు 10 రోజుల్లోనే అందరికి, ఇప్పుడు కాంగ్రెస్ కానీ అందరు ప్రతిపక్షాలకి 10 రోజులే కదండి ప్రిపేర్ అవ్వడానికి. ఈ 10 రోజుల్లో 48 సీట్స్ 4 నుంచి 48 తీసుకొచ్చినాం అంటే థింక్ అబౌట్ హౌ మచ్ ఆఫ్ సపోర్ట్ వి గాట్ ఫ్రమ్ ద పీపుల్. చిన్న మాట కాదండి అది. 10 రోజుల్లో 4 సీట్ల నుంచి 48 సీట్లు గెలవడం అనేది మామూలు విషయం కాదండి అది. ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఓటర్స్ ఆఫ్ భాగ్యనగర్ మున్సిపల్ కార్పొరేషన్. ఇంకోటి మనకి ఏంటంటే ఇంకో ఫైనల్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లైక్ ఏంటంటే రేపొద్దున ఫస్ట్ స్టార్ట్ విత్ మనకి రఘు గారు మీరే చెప్పండి ఫస్ట్. ఇప్పుడు రేపొద్దున ఏంటంటే ఇప్పుడు మనం ఇట్సేపు మాట్లాడుకున్నాం. రేపొద్దున అభివృద్ధి అనేది డెవలప్మెంట్స్ అన్నవి బీజేపీకి మన మహేష్ గారు అన్నట్టు కూడా ఏంటంటే ప్రజలు తీర్పిచ్చారు. ఒక ఏంటంటే మంచి అంటే ఒక 40 సీట్లు ఇచ్చారు. అట్లాగే మీరు ప్రజల కోసం అంటూ ఒక అంటే కనుక ఏ విధమైన ఎజెండా తోటి సర్వీస్ చేయడంలో ఏ విధమైన ఎజెండా తోటి రాబోతున్నారు? జిహెచ్ఎంసీ స్పెసిఫిక్ గానా లేకుంటే ఇన్ జనరల్? అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎలక్షన్స్ లో మీకు వచ్చింది కాబట్టి అలాగే ఇంకోటి కూడా అనమాట, అంటే వరంగల్ ఖమ్మం కూడా ఎలక్షన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ వీటికి ఇది ఒక పునాది అనుకోవచ్చు మీకు. ఎందుకంటే ఒక 2 పిల్లర్స్ లాగా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్స్ కానివ్వండి ఇది కానివ్వండి ఒక అంటే కనుక జస్ట్ అట్లా కంటిన్యూ అవుతుంది. మీ ఫ్లో అయితే ఇది కావట్లేదు. ఇది ఒక మీకు పునాది అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2 పునాదులు పడ్డాయి మీకు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి ఏ విధంగా ముందరకు తీసుకెళ్ళబోతున్నారు? దుబ్బాక విజయం ఫస్ట్ పునాదండి. దాంతోటి మీకు అప్పుడే ఇంతకుముందు మనకు జరిగిన డిబేట్ లో కూడా చెప్పాను, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేజర్ సీట్లు గెలుస్తాము తప్పకుండా అని చెప్పాను. అదే విధంగా కార్యకర్తలు నాయకులు అందరూ మంచి కృషి చేసినారు. భారీ ఎత్తున ఈవెన్ దో 10 days టైం ఉన్నా కానీ ఈ సీట్లు నెగ్గుకొచ్చినారు. మరి వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా, మన మహేష్ గారు అంటుండే అంత సహాయం చేసినాము, 10,000 ఇచ్చినాము. అక్కడిని మొత్తం 17 డివిజన్స్లలో 15 గెలిచింది అక్కడ టిఆర్ఎస్ పార్టీ. మొత్తం 15 బీజేపీ గెలిచింది. అంతా మీరు సహాయం చేస్తే ఎందుకు? నెక్స్ట్ మీరు అనేది క్వశ్చన్ ఏ విధంగా మీరు ఏ విధంగా ముందరికి వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే మీకు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. మీకు ఏంటంటే మంచి మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే మెజారిటీ అని కదా, సారీ, లైక్ ఏంటంటే సీట్స్ ఎక్కువ ఇచ్చారు అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఇది అంటే మేము దీనికి ఈ గెలుపుకి ఏదో ఆయన ఉబ్బిపోవడం కానీ అట్లాంటిది ఏం లేదు. డెఫినెట్లీ దీంతో ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ బీజేపీ పార్టీ పైన ప్రజలు పెట్టినారు. వాళ్ళు ఇచ్చిన బాధ్యతని కాకుండా ప్రజల గురించి ప్రజల కొరకు అన్ని విధాల ముందుండి ప్రజల సమస్యల విషయంలో కానీ ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో నుంచి కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఆ నమ్మకంతో మీకు ఓట్లు పడ్డాయి, సీట్లు వచ్చినాయి. రాజశేఖర్ గారు వీళ్ళు 67,000 67,000
క్రోడ్స్ స్పెండ్ చేసిన అంటున్నారు. ఎక్కడ పోయో వాళ్ళకే తెలుసు, టిఆర్ఎస్ పార్టీకే తెలుసు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి రఘు గారు. అలాగే ఇక ఫైనల్ గా మీరు సారీ బిఫోర్ ఐ కమ్ టు మహేష్ గారు, అమర్ గారు మీరు చెప్పండి. ఎందుకంటే కనుక ఫైనల్ గా మీ పార్టీ ఏ విధంగా అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్ లో ఏ విధంగా అంటే కనుక ఏమైనా గ్రో అయ్యే ఛాన్సెస్ లేదంటే కనుక ఏ విధంగా ఉండిపోతుంది? ఎందుకంటే కనుక నేను వింటుంది అయితే నాకు తెలిసిన వరకు కనుక ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నాయకులు కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. దాని గురించి మీ కామెంట్ ఏంటి? పోయే వాళ్ళ గురించి బాధ లేదండి. పోయే వాళ్ళు పోతుంటారు. బట్ అందరూ పోతారని మేము అనుకోవట్లేదు. ఇంతవరకు అయితే సమాచారం లేదని చెప్పేసి చెప్తున్నారు లీడర్‌షిప్. ఇంకొక ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేశారు. కొత్త లీడర్‌షిప్ వస్తుంది ఖచ్చితంగా. సో త్వరలోనే ఈ 15 రోజుల్లోనే ఆ పరిణామాలు జరుగుతున్నాయి. కొత్త లీడర్‌షిప్ డెఫినెట్‌గా అగ్రెసివ్‌గా ఉండి ముందుకెళ్ళిపోయి కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు. సో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లో కూడా ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో మేము సీట్లు తెచ్చుకుంటాము. సో రెండోది ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ సబర్బన్ లో కూడా కొన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి. వాటి కూడా త్వరలో జరుగుతాయి అనుకుంటా 21లో. సో వాటిలో కూడా మేము ఖచ్చితంగా మా పంతా చూపుతాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్లో కానీ. అవన్నీ ఫలాలు అందరికి పొందిరు, అందరికి తెలుసు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందరి మనసులో ఉంది. ఈ రోజు హైదరాబాద్ ఎలక్షన్స్ సపరేట్ అండి. అది ఓన్లీ మెట్రో సిటీలో వాళ్ళు ఎప్పుడైనా బీజేపీ లాంటి పార్టీస్ కి మొగ్గు చూపుతారు. దాని గురించి మాకు బాధ లేదు. సో రెండవది ఇంతకుముందు మనం మాట్లాడిన దాంట్లో ఇప్పుడు వీళ్ళంతా మన హైదరాబాద్ లో వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏం లేదనేది వాళ్ళు మన ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తేనే తెలుస్తుందండి. 40-45% వచ్చింది. సో అంత ప్రైమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్, అంత పెద్ద బడా నాయకులు వచ్చినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగలేదు. బీజేపీ వాళ్ళు అంత పెద్ద వాళ్ళు వచ్చారు, అయినా కూడా జనాలు వచ్చి ఓటేయలేదు. ఎందుకంటే విసిగిపోయారు. బీజేపీ అయినా అంతే, టీఆర్ఎస్ అయినా అంతే, ఏదో మాటలు చెప్తారు పోతారు అని చెప్పేసి బయటకు వచ్చి ఓటేసిన పాపాన అవ్వలేదు. 45% పోయినసారికి అంటే ఇంకా అంతే ఉంది. లాస్ట్ 1 hour లో ఏం జరిగిందో మరి 10% పెరిగిపోయింది. అదే మీరు అంటే ఇప్పుడు దాని గురించి కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ అది చెప్పారు ఇందాక. అవును. అయితే కాంగ్రెస్ ఎందుకు పుంజుకుపోతుంది దాని గురించి చెప్పండి. కాంగ్రెస్ ఖచ్చితంగా పుంజుకుంటుందండి. ఖచ్చితంగా కొత్త లీడర్‌షిప్ లో మళ్ళీ పుంజుకుంటుంది. కొత్త బ్లడ్ వస్తుంది. అందరు మళ్ళీ బ్యాక్ జాయిన్ అవుతారు టీఆర్ఎస్ నుంచి అండ్ బీజేపీ నుంచి కూడా కంపల్సరీ వలసలు వస్తాయి కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమర్ గారు. అలాగే సురేష్ గారు జస్ట్ ఒక 2 minutes లో క్విక్ గా మనం క్లోజ్ చేయాలండి. జస్ట్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ కి ఒక క్వశ్చన్ అండి. టీఆర్ఎస్ కి ఏంటంటే సీట్లు తగ్గినాయి. అది ఎందుకంటే కనుక ప్రజలు ఇచ్చిన దాని ఏంటంటే మనం ఎవ్రీవన్ యూ హావ్ టు రెస్పెక్ట్ దట్ వన్ తగ్గి. ఎందుకంటే కనుక ఇప్పుడు అంటే కొన్ని అంటే దాన్ని మీరు చెప్పినట్టుగా కొద్దిగా ఆలోచించుకొని కనుక టీఆర్ఎస్ కి బ్రైట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని మీరు ఇందాక అన్నారు. అట్లాగే ఆలోచన ద్వారా కొద్దిగా మార్పు తెచ్చుకొని ముందరికెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేదంటే ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారా? సార్, టీఆర్ఎస్ పార్టీ 2001లో పుట్టినప్పటి నుంచి ప్రజలే కేంద్రంగా ప్రజల ఆశయాలకి, ఆలోచనలకి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ. దాన్ని మేము ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా 2001 నుంచి చూపిస్తున్నాం. ఈ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఒక ఆరోపణ చేస్తున్నారు, 63,000 కోట్లు ఏదో పెట్టారు, అది కనబడట్లేదు అని. 67 సార్, 67. ఒకవేళ సార్ డెవలప్మెంట్ ప్రాతిపదికన ఈ ఎలక్షన్ జరిగి ఉంటే అన్ని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ 4 టీఆర్ఎస్ ఎలాగో అభివృద్ధి గురించి మాట్లాడింది. బట్ ఈ మిగతా 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ డెవలప్మెంట్ గురించి ఈ నాయకులు మాట్లాడి ఉంటే, డెవలప్మెంట్ ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరు ఏం చేశారు, మేమేం చేస్తాం, ఒకవేళ అలాంటి డిస్కషన్ కానీ ఈ ఎలక్షన్ లో చేసి ఉంటే టీఆర్ఎస్ 120 సీట్లు గెలిచింది. డెవలప్మెంట్ సక్సెస్ఫుల్ గా ఎంఐఎం, బీజేపీ ఇద్దరు తోడు దొంగలు కలిసి ప్రజల ఆలోచనలని, మదిని డెవలప్మెంట్ ఎజెండా నుంచి మతానికి తీసుకెళ్లి కొన్ని ఏరియాల్లో సక్సెస్ కాగలిగారు. కానీ స్టిల్ టీఆర్ఎస్ నెంబర్ 1 వచ్చింది. హైదరాబాద్ ప్రజల్లో ఎంతో మీరు ఎలా ముందరికి వెళ్ళిపోతున్నారు చెప్తాను సార్. తర్వాత ఇంకొకటి, ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు అయ్యాయి కాబట్టి కార్లు, హెలికాప్టర్లు, విమానాలు వచ్చాయి, టూరిస్టులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు గల్లీలో నిలబడి ప్రజల మంచికి, చెడుకి, కష్టానికి, సుఖానికి నిలబడేది టీఆర్ఎస్ పార్టీయే. ఈ రోజు రాత్రి నష్టం వస్తే రేపు పొద్దున్న నిలబడేది వాళ్ళ ఇంటి ముందు టీఆర్ఎస్ పార్టీయే. ఎవరు లేరు, ఎవరు రారు, ఏమి చేయరు. ప్రత్యక్షంగా హైదరాబాద్ వరదల్లో చూపించారు. మనకి కేంద్రం మనని అనాథల్ని, అవిటి వాళ్ళని చేసింది మన రాష్ట్రాన్ని. సో ఉన్న దాంట్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ నాయకులే, టీఆర్ఎస్ కార్యకర్తలే ప్రజలకు సేవ చేసేది. తర్వాత ఈ ఎలక్షన్ లో ఏదైతే జరిగిందో కొంత మా పార్టీ నిర్మాణంలో ప్రభుత్వం పైన ఫోకస్ పెరిగి పార్టీ పట్ల కొంత ఫోకస్ తగ్గిందనే ఒక ఆలోచన పార్టీలో చాలా మందిలో ఉంది.
డెఫినెట్‌గా మా పార్టీ పట్ల ఫోకస్ పెంచుతాము. కార్యకర్తల్ని దగ్గర తీసుకుంటాము. కార్యకర్తల్ని ఇంకా చక్కగా అనుగుణంగా అన్వయం చేసుకొని, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కార్యకర్తలందరినీ సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్‌గా మా పార్టీ కూడా చాలా చక్కగా ముందుకెళ్ళి అన్ని ఎలక్షన్‌లో విజయం సాధిస్తుందండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి, నా పేరు రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. అండ్ సో ఇప్పుడు చూసుకున్నాం కదా, అంటే ఇది ఎలక్షన్ డిబేట్ ఇది. సో మరొకసారి మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజశేఖర్.